నిన్నంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. అటు పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ ఈడీ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టిన పరిస్థితి. మరోవైపు విమర్శలు ప్రతి విమర్శలు, దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. రాజకీయ పార్టీల నేతల మధ్య ఒక రకంగా మాటల యుద్ధం షురు అయింది. తెలంగాణలో పొలిటికల్ హీట్ షురు అయిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించే ప్రధానంగా ఏకంగా ముఖ్యమంత్రికి సవాల్ విసురుతూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసినటువంటి కౌంటర్లు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ మనతో జాయిన్ అవుతున్నారు. గద్దర్ అవార్డుల కమిటీ అని ప్రభుత్వం కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీకి చైర్మన్గా దర్శకుడు నరసింహరావు నియమించింది. అట్లాగే వైస్ చైర్మన్గా దిల్ రాజు, మరొక 14 మంది సభ్యులు ఉండబోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గద్దర్ పేరుతో ఈ అవార్డులు కమిటీ ఒకటి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ప్రభుత్వం ఈ గద్దర్ కమిటీకి సంబంధించి, ముఖ్యంగా గద్దర్ అవార్డుల కమిటీకి సంబంధించి 14 మందితో సభ్యులతో కమిటీ వేసింది. చైర్మన్గా దర్శకుడు నరసింహరావు, అట్లాగే వైస్ చైర్మన్గా దిల్ రాజును నియమించారు. ఏంటి కమిటీ విధి విధానాలు ఏంటి, ఏ రకంగా ఇది దీన్ని పనితీరు ఉండబోతుంది? రామదాస్, గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో గద్దర్ కు సంబంధించి జయంతి రోజున ఒక ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గద్దర్ అవార్డ్స్ ఇస్తాము, సినిమా రంగంలో అలాగే కళారంగానికి సంబంధించి ఎవరైనా నైపుణ్యతలు ప్రదర్శిస్తే వారికి ఇచ్చేటువంటి అవార్డును గద్దర్ అవార్డుగా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా నిన్న ఒక కీలకమైనటువంటి ఉత్తర్వులు మాత్రం వచ్చినటువంటి పరిస్థితి. దానిలో గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి ఒక కమిటీని నియమించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ అవార్డులకు సంబంధించినటువంటి లోగో, విధి విధానాలు, నియమ నిబంధనలకు సంబంధించినటువంటి ఒక కమిటీని అయితే నియమించడం జరిగింది. దానిలో ప్రధానంగా సినిమా నిర్మాత, డైరెక్టర్ అయినటువంటి బి నరసింహరావు, మా భూమి సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆ కాలంలో గద్దర్ కి చేదోడు వాదోడుగా ఉంటూ గద్దర్ ని కూడా సినిమాల వైపు తీసుకొచ్చినటువంటి బి నరసింహరావుకు కమిటీ చైర్మన్ బాధ్యతలను అయితే అప్పగించడం జరిగింది. వారితో పాటుగా సినీ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజును ఆ కమిటీకి వైస్ చైర్మన్ గా నియమించినటువంటి పరిస్థితి. గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి సలహాదారులుగా రాఘవేందర్ రావు, అందశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ ఈ కమిటీకి సంబంధించినటువంటి అవార్డు సలహాదారులుగా నియమించినటువంటి పరిస్థితి. వీరితో పాటుగా గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి సలహాదారులుగా ఇప్పటి వరకు పెట్టినటువంటి వారిలో అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, గద్దర్ కూతురికి కూడా ఈ అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఎట్లాంటి విధి విధానాలు ఉండాలి, ఎట్లాంటి లోగోను రూపొందించాలి, ఎలాంటి నియమ నిబంధనలను ఈ అవార్డుకు పెట్టాలనేటువంటి విషయంలో ఒక పద్ధతిని అయితే వారు రూపొందించాలని చెప్పేసి ఈ కమిటీ అయితే నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీలకు సంబంధించినటువంటి మరొక సలహాదారులుగా డి సురేష్ బాబు, చంద్రబోసు, సినీ గేయ రచయిత అయినటువంటి చంద్రబోసును, అలాగే సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయినటువంటి ఆర్ నారాయణమూర్తి, గద్దర్ తో చాలా కాలం పాటు సినిమాలలో అలాగే బయట కూడా స్నేహితులుగా ఉన్నటువంటి ఆర్ నారాయణమూర్తిని కూడా ఈ గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి ఆ కమిటీకి సంబంధించినటువంటి విషయంలో తీసుకోవడం జరిగింది. వారితో పాటుగా వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా, అలాగే సానా యాదిరెడ్డి గద్దర్ అవార్డులకు సంబంధించినటువంటి ఇంకా సలహాదారులుగా హరీష్ శంకర్, బలగం సినిమా డైరెక్టర్ అయినటువంటి వేణులకు కూడా అవకాశం అయితే కల్పించినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ సినిమాకి సంబంధించినటువంటి సందర్భంలో ఎవరికి అవార్డులు ఇవ్వాలి, ఎట్లాంటి నైపుణ్యాలను దీనిలో పరిగణలోకి తీసుకోవాలి, లోగో ఎలా ఉండాలి, ఆ అవార్డు పైన డిజైన్ ఎలా ఉండాలి, విధి విధానాలు ఎలా ఉండాలి, అప్లికేషన్ ను పెట్టే వారికి ఎలాంటి కండిషన్స్ అప్లై చేయాలి, వీటన్నింటినీ కూడా ఈ యొక్క కమిటీకి అయితే చెప్పనుంది. ఈ కమిటీకి సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి అధికారికంగానే గైడ్ లైన్స్ అయితే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రతులు కూడా తొలివేలు దగ్గర ఉన్నాయి. మనము ఎగ్జాక్ట్లీ అంటే శ్రీనివాస్, నేను అడిగేది ఏంటంటే ఈ గద్దర్ పురస్కారాల కమిటీకి సంబంధించి ఇంతమందితో ప్రముఖులంతా ఉన్నారు. కె రాఘవేంద్రరావు, అందశ్రీ, తమ్మారెడ్డి, అల్లు అరవింద్, గుమ్మడి వెన్నెల, తనకెళ్ళ భరణి, సురేష్ బాబు ప్రముఖులంతా ఉన్నారు. చంద్రబోసు, నారాయణమూర్తి, ఆర్ నారాయణమూర్తి, వందే మాత్రం, అల్లాని శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీష్ శంకర్, ఎల్దండి వేణు, వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉన్నారు. అండ్ బి నరసింహరావు డైరెక్టర్ చైర్మన్ గా ఉన్నారు. చాలా హర్షించదగ్గ విషయం. సో దీని ద్వారా నేను అడిగేది ఏంటంటే గద్దర్ అభిమానులు ఎట్లాంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? ముఖ్యంగా అంటే అవార్డు గద్దర్ పేరు మీద ప్రకటించినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి? గద్దర్ అభిమానులు
ఒక మాట మాత్రం చెప్తా ఉన్నారు. గద్దర్ అభిమానులు చెప్పినటువంటి మాట ఏంటంటే, అసలు తెలంగాణ సినిమా పరిశ్రమను డెవలప్ చేయాలి. ఫస్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి సినిమాలకు సబ్సిడీని ఇస్తూ తెలంగాణ సినిమా రంగాన్ని డెవలప్ చేయాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. సోషల్ మీడియా వేదికగా పలువురు వారి యొక్క భావాలను కూడా పంచుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ సినిమాని డెవలప్మెంట్ చేయకుండా గద్దర్ అలవాట్లు అని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఇంకా ఇబ్బందులలోనే ఉన్నారు. వారిని ప్రోత్సహించడానికి తెలంగాణ సినిమాకు సంబంధించి కొంత మేరకు డబ్బులు కేటాయించాలి. అవసరమైతే తెలంగాణ సినిమాకు సంబంధించినటువంటి విషయంలో సబ్సిడీని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిర్మాతలకు సంబంధించి ప్రభుత్వమే చేదోడు వాదోడుగా ఉంటే ఇంకా తెలంగాణకు సంబంధించి డైరెక్టర్స్ అలాగే నిపుణత ఉన్నటువంటి వారందరూ కూడా తెరపైకి రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆ భావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క అవార్డులను మరి ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి వారికి ఇస్తారా, లేదు అంటే దేశవ్యాప్తంగా కళారంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నటువంటి వారికి ఇస్తారా అనేటువంటి విషయంలో ఇంకా సందిగ్ధత మాత్రం నెలకొంది. మరి ఎలాంటి గైడ్ లైన్స్ ని బి నరసింహరావు నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఇవ్వనుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తున్నారు పరిస్థితి. ఇప్పటి వరకు ఒక అఫీషియల్ గా ఆ ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక జీవో రిలీజ్ చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. దాని యొక్క జీవో నెంబర్ 1120 జియో వాటి కింద దీనికి సంబంధించినటువంటి జియోని అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అధికారికంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి బి నరసింహారావు చైర్మన్ ఉన్నటువంటి కమిటీ మరి ఎలాంటి విధి విధానాలను రూపొందిస్తుందో చూడాలి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్. సో ఇది గద్దర్ అవార్డులకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కమిటీని ఏర్పాటు చేయబోతుంది. చైర్మన్గా నరసింహారావు, వైస్ చైర్మన్గా దిల్రాజు. రూల్స్ రెగ్యులేషన్స్ లోగోపై రిపోర్టు ఇవ్వబోతుంది కమిటీ. ఓవరాల్గా ఎట్లాంటి విధి విధానాలు ఉండాలి, ఈ అవార్డులకు సంబంధించి ఎట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి అని సంబంధించి వీళ్ళంతా కసరత్తు చేస్తారు. కసరత్తు చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు. తద్వారా అవార్డుల సెరమనీ అనేది ఉండబోతుంది. ఈసారి ఎట్లాంటి విమర్శలు రాకుండా ముఖ్యంగా తెలంగాణ ఫ్లేవర్స్ చాలా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. చాలామంది తెలంగాణకు సంబంధించిన ప్రముఖులే దీంట్లో సభ్యులుగా ఉన్నారు. ఎక్కువ హెడ్ ఆఫ్ ది కమిటీకి నరసింహారావు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గద్దర్ అవార్డుల కమిటీ అంటే చాలా నిజంగా ఒక రకంగా సగటు గద్దర్ అభిమానికి ఒక రకంగా సంతోషంగా దాని అనౌన్స్మెంట్ చేసినప్పుడే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతుందంటే మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గద్దర్ అభిమానులు. కేవలం పేరుతో అవార్డులు ఇవ్వడమే కాదు, ఇంకా సినిమా రంగంలో తెలంగాణ పాత్ర కూడా పెంచాలి, ఇక్కడ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నించాలంటూ కూడా చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో ఇది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తల సమాహారం, ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, ముఖ్యంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఏదైతే ఉందో, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఫైట్, దానికి సంబంధించి దాంతోపాటు ప్రధాని మోదీ టూరు, జాతీయ వార్తలు, రకరకాల అంశాలు కూడా ఇవన్నీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.